వెల్కమ్ టు కథరమ్మాయి. ఏం చేస్తున్నారండి? అందరూ బిజీ బిజీ అయిపోయారా? నేనైతే ఖాళీగానే ఏడ్చానండి. ఏం చేయను ఇంకా. సరే అని ఇంకా పొద్దులేసి చేస్తే ఇంకా దోశ పిండి అటుగాక ఇటుగాక ఉందండి. సరే ఏం చేద్దాంలే అని అందులో బియ్యం గిండి కలిపి బజ్జీలు అయితే వేసామండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా? ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు అసలు మైసూర్ బజ్జీలు అంటేనే చిరాకండి, కానీ ఈ బజ్జీలు అయితే చాలా బాగా తింటా. చాలా టేస్ట్ ఉంది. మా వదిన అయితే చట్నీ సూపర్ చేశారండి. దీంట్లో కాంబినేషన్గా చట్నీ అయితే అద్దరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ మా బజ్జీలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అండ్ ఉంటాను. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగున్నాయి చట్నీతోటి కాంబినేషన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం లైక్ చేసేయండి. ఉంటాను.